కాంగ్రెస్ లో కొనసాగుతున్న వాయిదాల పర్వం. పదవుల భర్తీ ఎప్పుడు? ప్రభుత్వ నామినేటెడ్ పార్టీ పోస్టుల భర్తీ పోస్ట్ పోన్. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వాయిదా. పార్టీ కేడర్లో నీరసం. పదవుల భర్తీని ఎవరు ఆపుతున్నారంటూ సందేహాలు. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. పదవుల పంపకం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తుండడంతో అధికార పార్టీ నేతల్లో నిస్తేజం నైరాశ్యం నెలకొంది. అందరూ పదవుల భర్తీ చేయాలని అడుగుతున్నా మరి ఎక్కడ ఎందుకు ఆగుతుంది అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. పార్టీ పవర్లోకి వచ్చి 15 నెలలు కావస్తున్న నామినేటెడ్ పోస్టులను కూడా పూర్తి స్థాయిలో భర్తీ చేయకపోవడంపై నిరాశ నిస్పృహాలతో ఉన్నారు. ఒకవైపు మంత్రివర్గ విస్తరణ వాయిదా పడడం, స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా, మరోవైపు పీసీసీ కార్యవర్గం వాయిదా, నామినేటెడ్ పోస్టుల భర్తీ వాయిదా, ఇలా అన్నింటినీ వాయిదా వేసుకుంటూ పోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ కేడర్లో నిస్తేజం నిరుత్సాహం నెలకొంటుంది. పార్టీ పవర్లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు 40కి పైగా కార్పొరేషన్లు, కమిషన్లను భర్తీ చేశారు. ఆ తర్వాత రేపు మాపు అంటూ కాలం వెల్లదీస్తున్నారు. కొన్ని ఫెడరేషన్లను సర్కార్ కొత్తగా ఏర్పాటు చేసింది. ఇలా అనేక పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. కానీ వీటి గురించి ఒక్క అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి అనే రీతిలో భర్తీ ప్రాసెస్ సాగుతుందని పార్టీ లీడర్ల వైపు చెప్పుకుంటున్నారు. పార్టీ పవర్లోకి వచ్చాక రకరకాల పదవులు ఉంటాయని, వాటిలో తమకు పదవులు వస్తాయని పార్టీ కేడర్ ఆశపడింది. నేతలు ఒక్కొక్కరు తమ స్థాయి, తమ సేవలకు అనుగుణంగా ప్రభుత్వ పదవులపై ఆశపడ్డారు. కానీ అవేవి ఇప్పట్లో వచ్చేలా కనపడకపోవడంతో నిట్టూరుస్తున్నారు. అప్పుడు ఇప్పుడు అంటూ వాయిదాలు పడడంతో ఇక కాదులే అనే స్థాయికి వచ్చారు. ఇవే కాదు, స్థానిక ఎన్నికల పరిస్థితి కూడా అలానే ఉంది. బీసీ రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది అనే స్థాయిలో గత నెలలో హైప్ క్రియేట్ కావడంతో పార్టీ నాయకులందరూ ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నారు. రిజర్వేషన్ ఏమైందో అంటూ ఎదురు చూశారు. తాము ఏ పదవికి పోటీ చేస్తామో స్థానిక ఎమ్మెల్యేకు విన్నవించుకున్నారు. ఎలక్షన్కు రంగం సిద్ధం చేసుకున్నారు. చివరికి ఎన్నికలు వాయిదా పడడంతో అయ్యో అనుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా పార్టీ కేడర్కు అత్యధిక పదవులు దక్కే అవకాశం ఉండగా ఆ ఎలక్షన్ కోసం వారందరూ వేచి చూస్తున్నారు. జనవరి మొదటి వారంలో జరిగిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో జనవరి నెలాఖరు కల్లా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. ఈ మీటింగ్లో ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ ఉన్నారు. వీరి సమక్షంలోనే డిసిషన్ కూడా తీసుకొని 3 నెలలైనా ఇంతవరకు అది ఆచరణలో ఇంప్లిమెంట్ కాకపోవడంపై పార్టీ కేడర్లో ఆందోళన వ్యక్తమవుతుంది. పదవుల భర్తీకి ఎవరు అడ్డంకి, భర్తీ ఎందుకు ఆగుతుంది అంటూ కేడర్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పీసీసీ కార్యవర్గం విషయంలోనూ ఇదే జరుగుతుందని, వర్కింగ్ ప్రెసిడెంట్, ఉపాధ్యక్ష పదవుల కోసం ముఖ్య నేతలు వేచి చూస్తున్నారు. మంత్రివర్గంతో పాటుగా చీఫ్ విప్, డిప్యూటీ స్పీకర్ పదవి కోసం డీసీసీ అధ్యక్షుల మార్పు ఉంటుందంటూ ప్రచారం జరుగుతుంది. ఇలా వీటన్నింటిని కోసం పార్టీ నేతలు ఎందరో ఎదురు చూస్తున్నారు. నామినేటెడ్ పదవులను ఖాళీగా ఉంచడం కంటే వాటిని భర్తీ చేయడం ద్వారా కొందరికి అవకాశం ఇచ్చిన వారవుతారని, వారి టర్మ్ పూర్తయితే మరో టర్మ్లో మరొకరికి ఛాన్స్ ఉంటుందని విశ్లేషిస్తున్నారు. మరికొందరు లీడర్లైతే వారికి పదవులు వచ్చాయి, ఇక మన గురించి ఎందుకంత సీరియస్గా తీసుకుంటారంటూ ఆవేశంతో విమర్శలు చేస్తున్నారు. నాయకులందరూ ఒకే మాట మీద ఉండి పదవులను భర్తీ చేయాలని కోరుతున్నారు. మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకుంటుందేమో వేచి చూడాలి.